రంగారెడ్డి జిల్లాలో ఓ కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 23న ఫ్లాట్లు కొనుగోలు చేయడానికి వచ్చిన బట్టల వ్యాపారి రచ్చ నారాయణను ధనరాజ్ టీం బెదిరించి విలువైన డాక్యుమెంట్లను తీసుకున్న నిందితులను అరెస్ట్ చేసినట్లు మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీసీపీ మాట్లాడుతూ నిందితుల నుంచి కత్తులు, భూమికి బంధించిన బాండ్ పేపర్లు, పిస్టల్, పోలీస్ యూనిఫామ్, ఓ కారు, సెల్ ఫోన్స్ను స్వాధీనం చేసుకుని అనంతరం నిందితులను రిమాండ్కు తరలించినట్లు డీసీపీ వెల్లడించారు. అని ఇంత కష్టపడానికి ఒక రివార్డ్ అయిపోతుంది సార్ వాళ్ళకి. అది మాత్రం అడుగుతుంది రివార్డు రాజు గారి ఆధ్వర్యంలో, తర్వాత ఎస్హెచ్ఓ ఆదిబట్ల అండ్ ఎస్ఐస్ రాజు, వెంకటేష్, తర్వాత గిరి, రవీందర్, ఉపేందర్, వీళ్ళందరూ సంతోష్, శివచంద్ర, కృష్ణ, సందీప్, సో వీళ్ళందరినీ రెండు టీమ్ లాగా డివైడ్ చేసేసి ఇమీడియట్గా మనము టెక్నాలజికల్ సపోర్ట్ తోటి, మా సిపి గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, క్విక్ రెస్పాన్స్ టెక్నాలజీ అనేది బేసిక్ పోలీసింగ్ డ్యూటీ ఏదైతే ఉందో అది ఆల్వేస్ గివ్స్ గుడ్ రిజల్ట్స్ అని మమ్మల్ని ఎప్పుడు మాకు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బేస్గా తీసుకొని మేము ఇమీడియట్గా టీమ్స్ డిప్లాయ్ చేసుకొని మనం ఈ కేసుని అతి త్వరలో డిటెక్ట్ చేసి ఈ టీమ్స్ చాలా ఎఫర్ట్స్ చేసి వీళ్ళందరినీ అదుపులో తీసుకున్నందుకు అందరికీ ప్రశంసిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక ఫార్చునర్ కార్ కొనుక్కొని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటట్టుగా అతని యొక్క లైఫ్ స్టైల్ అనేది జరుగుతూ ఉన్నది. హైదరాబాద్లో అతను షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది. సో ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఎలా అయినా సరే ఇంకా డబ్బు సంపాదించాలని చెప్పి డబ్బు ఉన్నటువంటి అదే ఇబ్రహీంపట్నం నేటివ్ ప్లేస్కి సంబంధించినటువంటి రచ్చనారాయణని గుర్తించేసి ఆ నారాయణని పిలిపించేసి ఎలా అయినా డబ్బు